ఇప్పుడు మహిళలకు 2500 ఇస్తాడు అవును ఇస్తా అన్నాడు, ఇస్తలేడు ఇస్తలేడు. ఆ గురుపేళ్లకు మళ్ళా సిలిండర్ ఫ్రీ ఇస్తా అని అన్నాడు, 500 ఇస్తా అని చెప్పిండు, అది కూడా ఇస్తలేడు. వస్తా అని అన్నాడు. మళ్ళా పోయి చేసిన వాళ్ళకు మళ్ళా 2000 ఇస్తా అని అన్నాడు, అది కూడా లేదు. ఇంకేం చేసిండు, ఏం చేయలేదు. ఏడ ఇస్తున్నాడు, అదే 1000 రూపాయలు 1200 అట్లా ఉంది, అట్లనే ఉంది. అది కూడా నెలకు ఒకసారి వస్తుంది సిలిండర్ బుక్ చేస్తేనే, అప్పుడు బుక్ చేయకుండా గానీ అట్లనే ఇచ్చిపోయింది. ఇస్తలేడు ఇస్తలేడు. ఏం గ్యారంటీ లేదు, ఏం గ్యారంటీ లేదు. ఫ్రీ బస్ ఎవరు చేసిన, మాకు ఫ్రీ బస్ చేసిన మొగల దగ్గర తీసుకుంటున్నాం. ఇగో ఫ్రీ బస్ లో ఎవరు పోతున్నారు, మేము నాడు చేసుకుంటున్నాం, ఇగో వ్యవసాయం పని చేసుకుంటున్నాం. ఆ ఫ్రీ బస్ లో ఎవరు పోతున్నారు? ఏం మంచి లేదు, దేనికి మంచి చేస్తున్నాడు, దేనికి మంచి చేస్తలేడు. కేసీఆర్ వస్తేనే మంచిగా ఉంటది, కేసీఆర్ వస్తేనే మంచిగా ఉంటది. అయ్యో అమ్మనా వేయాలి, పక్క రావాలి. వస్తాడు పక్క వస్తాడు. ఈ రేవంత్ రెడ్డి ఏం చేసిండు, ఈ కేసీఆర్ అన్న రైతు బంధు ఇచ్చిండు, మళ్ళీ సిలిండర్ ఇచ్చిండు, మాకు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, నీళ్లు తెచ్చిండు, మాకు ఇంటింటికి నల్లలు తెచ్చిండు, అన్ని రోడ్ వేపించిండు, అన్ని మంచిగా చేసిండు. ఈయన అయితే ఏం చేయలేదు. మళ్ళా పిల్లలు ఊడితే కూడా కిట్టు ఇచ్చిండు, ఇప్పుడు వస్తలేదు, ఇస్తలేదు. 11,000 వచ్చేది పిల్లాడు ఊడితే, పిల్ల ఊడితే 12,000 ఇచ్చేది, ఇప్పుడు ఏం లేదు. ఏమి ఇచ్చిండు, నోటితోటి బొంగితే కాదు, ఇచ్చి చెప్పాలి, ఇచ్చి చెప్పాలి, చూపెట్టాలి, ఇట్లా ఇస్తున్నా అని. ఇచ్చేలేదు చేసేలేదు, నోటితోటి బొంగితే అయిపోతుందా? ఇగో పని చేస్తున్నాం, ఈ నాటి వేస్తేనే మనం గెలుస్తాం, ఈ నాటి వేయకుంటే ఎట్లా గెలుస్తాం, మనం గెలలేము.